మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేరే పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సమక్షంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ సభలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. నేడు పల్లిలో పాలేరుకి చెందినటువంటి 100 మంది ముఖ్య నేతలు అనుచరులతో భేటీ కానున్నారు. అనంతరం తన రాజకీయ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేరే పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు కూడా సమాచారం అందుతోంది. రేవంత్ రెడ్డి సమక్షంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గండుగులపల్లిలో పాలేరుకు చెందినటువంటి 100 మంది ముఖ్య నేతలు అనుచరులతో భేటీ కానున్నారు. దీనిపై మరి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో మనకి మా ప్రతినిధి ఉపేంద్ర సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఉపేంద్ర, చెప్పండి. రైట్ రాజశేఖర్, బీఆర్ఎస్ పార్టీ నుండి పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ వ్యూహం అనూహ్యంగా మారిపోతా ఉంది. రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని చెప్పేసి ఉత్సుకతతో ఉన్నటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చే రాజకీయాలు వేడెక్కాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తుమ్మల అభిమానులు ఈరోజు దమ్మపేట మండలం గండుగలపల్లి తుమ్మల సొంత గ్రామంలో రహస్యంగా భేటీ అయ్యారు. రానున్నటువంటి రాజకీయాల్లో తమ వ్యూహం ఏ రకంగా ఉండాలి అనేటువంటిది కూడా ప్రధానంగా అనుచరులతో చర్చించినట్టుగా సమాచారం తెలుస్తుంది. అదే సందర్భంలోనే 100 మంది కార్యకర్తలతో ప్రధానమైన అనుచరులతోటి రేపు సెప్టెంబర్ 6వ తారీఖున ఢిల్లీలో ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రధానంగా ఖమ్మం జిల్లా నుంచి చేరి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరే కూడా వ్యూహాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అదే సందర్భంలోనే ఖమ్మం తుమ్మల అభిమానులు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకోకుండా ఈరోజు తుమ్మలకు జరిగిన తీవ్రంగా కంటున్నారు. తుమ్మలకు సంబంధించి తక్షణమే బీఆర్ఎస్ చేసి కాంగ్రెస్ లో చేరాలని చెప్పేసి తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు అటు బీఆర్ఎస్ నేతలు అన్నటువంటి కేసీఆర్ వైకే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై కానీ ఎటువంటి విమర్శలు చేయకోకుండా తన రాజకీయ బొమ్మ జిల్లా ప్రజల కోసమే ఇప్పుడు ముడిపడి ఉంది. ఖమ్మం జిల్లా ప్రజల ఆలోచన ప్రకారమే నిర్ణయం ప్రకటిస్తా ఉన్నారు. దాదాపు ఇప్పటికే తమ సహచరులు మొత్తం కూడా కాంగ్రెస్ లో చేరాలని చెప్పేసి తీవ్ర ఒత్తిడి చేస్తా ఉన్నారు. అదే నేపథ్యంలోనే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వర్గంగా బలంగా రాష్ట్ర సిఎల్పి నేతగా ఉన్నటువంటి విక్రమార్క కావచ్చు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కావచ్చు, మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ముగ్గురు కూడా ఇప్పటికే తుమ్మల రాకని మేము స్వాగతిస్తా ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడం వల్ల రానున్నటువంటి కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులకు రాబోతా ఉందన్నటువంటి కూడా హర్షధ్వనులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగానే ఇప్పుడు స్పష్టంగా క్లియర్ అవుతా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు 6వ తారీఖు చేరిన అనంతరం కూడా సెప్టెంబర్ 17వ తారీఖున తెలంగాణ విమోచన దినంగా పేరు ప్రకటించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి వార్షికోత్సవ నేపథ్యంలో నైజాం సర్కార్ ని ఓడించి తరిమి కొట్టేటువంటి నేపథ్యం జరుగుతున్నటువంటి వార్షికోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక భారీ ఎత్తున అంటే సెప్టెంబర్ తారీఖున భారీ ఎత్తున చేరి 17వ తారీఖున బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహించి కార్యకర్తలందరినీ ఏకం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సరైనటువంటి ధీటైనటువంటి జవాబు ఇవ్వాలనేటువంటిది కూడా ఇప్పటికే తుమ్మల నాగేశ్వర ప్రణాళిక రూపొందించడం తెలుస్తా ఉంది. రాజశేఖర్, ఓవరాల్ గా ఇప్పటికే తుమ్మల కాంగ్రెస్ లో చేరికకు సంబంధించి దాదాపు ఖరారైనట్టు పెద్దలు ఆహ్వానం పలికినట్టు చేరబోతున్నట్లు కూడా ఊహాగానాలతో పాటు అన్ని రకాలుగా చర్చ కొనసాగుతా ఉంది. ప్రత్యేకంగా అఫీషియల్ గా ప్రకటన అనేది తుమ్మల నాగేశ్వర నోటివలసిన టైం ఉంది. కొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా అనుకుంటున్నారు. రాజశేఖర్, రైట్. ఒకటి అంటే ఒక తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలే అనుకోవచ్చు మనం. అలాగే దీంతో పాటు ఎక్కడి నుంచి టికెట్ ఆశించే అవకాశం ఉంది, అవన్నీ కూడా క్లియర్ చేసుకుని పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజశేఖర్, తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి ప్రధానంగా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి ఖమ్మం నగరంలో కమ్మ సామాజికకు సంబంధించినటువంటి ఎక్కువ మంది ఉన్నారని, పాలేరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖమ్మంకే చూస్ చేసుకుని ఆప్షన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. కానీ తుమ్మల నాగేశ్వరరావు మాత్రం పాలేరు నుంచి పోటీ చేసినట్టుగా సుముఖంగా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే రానున్నటువంటి ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వాళ్ళని ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వను అనేటువంటి శపథం ఏదైతే చేశారో
తిరిగి కూడా తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి ఆ శపథంలో భాగస్వామ్యం అయినట్లుగా అనిపిస్తా ఉంది. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 5 నియోజకవర్గాల ప్రభావం ఉంటుంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ప్రభావం ఉంటుందనేది కూడా చాలా మంది ఇప్పటికే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఓవరాల్ గా బీఆర్ఎస్ కి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు గట్టి దెబ్బ తగిలే ప్రమాదం అయితే ఇప్పటివరకు కనబడతా ఉంది రాజశేఖర్. రైట్. ఇంకోటి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి కొత్త ప్రక్రియ దరఖాస్తుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయినటువంటి పరిస్థితి 20వ తారీఖుతో. సో మరి తర్వాత ఎలాగ టికెట్లకు సంబంధించిన అభ్యర్థులు కేటాయించే ప్రక్రియ ఏమైనా దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందా? ఎస్ రాజశేఖర్, ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ తుమ్మల నాగేశ్వరరావు ఒక బలమైన లీడర్. గతంలో తెలుగుదేశంలో మంత్రిగా చేశాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేశాడు. బలమైనటువంటి క్యాడర్. అంటే తుమ్మల ఖమ్మం జిల్లాలో టీడీపీలో ఉన్నప్పుడు ఎల్లో జిల్లాగా ప్రకటించే వాళ్ళు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన తర్వాత బలమైనటువంటి నాయకత్వం, దాదాపు టీడీపీ క్లోజ్ అయ్యి బీఆర్ఎస్ బలం పెరిగింది. అయితే బలమైన నాయకుడిని ఆహ్వానిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రేవంత్ రెడ్డితో సంప్రదించి గార్గే కావచ్చు, సునీల్ కొనుగోలు కావచ్చు, వీళ్ళందరి సమక్షంలో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా తుమ్మల నాగేశ్వరరావు టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు కూడా వారు తుమ్మల వర్గీయులు చర్చ కొనసాగుతోంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.